హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేంటంటే ఇది మా ఇల్లు. ఇది ఊర్లో ఎలా ఉంది చెప్పండి. ఊర్లో మా ఇల్లు ఇది. మా నాన్నమ్మలు ఉన్నప్పుడు బాగా చేపించుకున్నారు. దాని తర్వాత దీని మొహం చూసింది కూడా లేదు మేము. సో ఇది ఫ్రంట్, ఇదైతే బ్యాక్. మేము వచ్చా క్లీన్ చేసుకున్నాం. ఇదంతా గడ్డి చెత్త. నేను కాల్ చేశాను చూడండి. మొత్తం అంతా గడ్డి చెత్త మొత్తం చాలా గలీజ్గా ఉన్నింది. మొత్తం మేము వచ్చా క్లీన్ చేసుకున్నాం. అటు సైడ్ వాష్రూమ్ కట్టించాము. ఇది కిచెన్ కట్టాలని చెప్పేసి ఆపేసాము. సో ఇది బ్యాక్ సైడ్. ఇదంతా మొత్తం బ్యాక్ సైడ్. ఈ స్థలం అయితే కొనాలనుకున్నాం. ఈ పక్కన ఉండే స్థలం మొత్తం మేము కొనాలనుకుంటున్నాం. అవ్వట్లేదు, చాలా అంటే అప్పులే అయిపోయాయి. అందుకనేసి అవ్వట్లేదు. కొనాలి కంపల్సరీ. ఇది బ్యాక్ సైడ్ మా ఇల్లు. ఊర్లో ఇల్లు కాబట్టి ఏం చేయించుకోవట్లేదు. మేమైతే ఉండం కదా ఎందుకు అని చెప్పేసి చెత్త గడ్డి మొత్తం పెరిగిపోయింది. ఇది కట్టియాలని చెప్పి తెప్పించాం. ఇంకా అది కట్టిలేదు. ఇల్లు అయితే ఓన్లీ మా తాత, నానమ్మ, డాడీ వాళ్ళ ముగ్గురు అనమాట. మా తాత, మా నానమ్మ, డాడీ వాళ్ళ ముగ్గురు. సో చనిపోయారు. అయితే మేము ఉన్నప్పుడు 1 lakh చెప్పారు. ఈ కొద్ది స్థలం మా గోడ దగ్గర నుంచి ఆ గ్రీన్ మ్యాట్ దాకా 1 lakh చెప్పారు అప్పుడు. ఇప్పుడైతే 5 lakhs చెప్తున్నారు. ఈ కొంచెం స్థలం కొన్ని ఎక్స్టెంబుల్ చేయించుకుందాం అనుకున్నాం, కానీ అంత కాలేదు మాకు. ఇది మునగ చెట్టు. ఈ పక్కనే షాప్ మా ఇల్లు. ఇది ఉంది. ఇలా కట్టి వదిలేశారు జస్ట్. అప్పుడు మా తాతలు కట్టించుకున్నారు ఇల్లు. తర్వాత మేమైతే టచ్ చేయలేదు. సో ఇది ఇలా ఇది ఫ్రంట్ సైడ్. ఇది 7 మా అల్లుడు సాయి, నా కొడుకు ఇది చింటూ. ఈ ఏరియా ఫేమస్ డాన్. ఈ ఏరియా డాన్. ఇది మా ఏరియా. ఇలా ఉంటుంది అన్నమాట మొత్తం. మా ఊరు ఎలా ఉందో కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఈ ప్లేస్ కూడా కొనాలని ప్లాన్లో ఉన్నాం. మొత్తం కొనేస్తాం ఈ ఊర్లన్నీ. మాకు ఫేమస్ అయిన గుడి. ఇది అరుగు. చిన్నప్పుడు మేము ఉండేటప్పుడు 4 అడుగులు ఉండింది. ఇప్పుడు 6 అడుగు అయిపోయింది. బ్యాక్ సైడ్ అంతా అజయ్ అయితే చూపించాడు కదండి. ఇదైతే ఫ్రంట్ సైడ్ అనమాట. ముందు సైడు ఇదిగో ఇలా ఉంటుంది. 2 రూమ్లు అనమాట. కిచెన్కి ఇంకా కట్టలేదు. ఇంకైతే మేము ఇక్కడ ఉండింది ఏంటంటే 5 months ఉన్నాము అనమాట డెలివరీ టైంలో. ఇంకా తర్వాత లేము, వచ్చేసాము. ఇల్లు కూడా అక్కడ సౌకర్యంగా లేదనమాట. ఇంకా నానే పుడితే ఇబ్బంది అయిపోద్దని వచ్చేసాము. ఇల్లంతా ఏంది ఇలా ఉంది అనుకోవద్దు. మా మరిది ఒక్కడే ఉంటాడు అనమాట. ఆ అబ్బాయి కూడా పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం వస్తారు. అందుకని చెప్పేసి ఇంకా ఏం చేపిలేదు. ఇల్లు అంత స్ట్రాంగ్గా లేదండి, పడిపోయేటట్టుంది. అందుకని చెప్పేసి ఏమీ కట్టియట్లేదు. ఫ్యూచర్లో అన్ని పరిస్థితులు బాగుంటే మంచిగా కట్టించుకుందాం పడేసి అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకైతే ఇల్లంతా చండాలంగా ఉందండి, ఏం బాగాలేదు. మేము వచ్చిన తర్వాత అయితే బయట పెట్టంతా క్లీన్ చేసుకున్నాం. అందుకే నేనైతే హోమ్ టూర్ ఏం చూపించట్లేదు అంత పూర్తిగా. ఫ్యూచర్లో మళ్ళీ వచ్చి ఇదంతా బాగుంటే ఖచ్చితంగా మంచి వీడియో తీసి అయితే పెడతాను.